నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించిన ప్రసంగించిన రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎన్నో కీలక మార్పులు పరిణామాలను చవిచూసి ముందుకు సాగుతుందని వెల్లడించిన అబ్దుల్ నజీర్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి హాజరైన వైఎస్ఆర్సీపీ అధినేత. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ప్రతిపక్ష హోదా కావాలంటూ డిమాండ్ చేసిన జగన్. వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకన్న స్వామి ఆలయంలో వైభవంగా కోటి దీపోత్సవం మహాపుష్పయాగ కార్యక్రమం. గోవింద మాలదారుల ఆధ్వర్యంలో గోవింద నామ స్మరణలతో మారుమ్రోగిన వెంకన్న ఆలయ ప్రాంగణం. రైల్వే ప్రయాణికులతో పాటు ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించే విధంగా అందుబాటులోకి వచ్చిన ఐఆర్సీటీసీ ఫుడ్ ట్రాక్. తుని రైల్వే ప్రాంగణంలో ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ట్రాక్ క్యాంటీన్ ప్రారంభించిన స్టేషన్ మాస్టర్ రఘునాథ్ బెహారా. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ ప్రక్రియ పక్కాగా గాడిన పడిందని, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ జాగ్రత్తతో కూడిన ప్రాధాన్యతలు సంస్కరణల ద్వారా రాష్ట్రం వృద్ధి పదంలోకి తిరిగి వస్తుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. బుధవారం నాడు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గత 21 నెలల్లో ప్రభుత్వం మౌలిక సంస్కరణలను పూర్తి చేసిందని, అన్ని రంగాల్లోనూ స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు తమ ప్రభుత్వానికి అప్పగించారని గవర్నర్ గుర్తు చేశారు. గత కొన్నేళ్ల ఆర్థిక ఒత్తిడి తీవ్ర అసమతుల్యతలను సృష్టించింది. అనేక రంగాల్లో గణనీయమైన అప్పులు పేరుకుపోయాయి. అయినా ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి, రుణ వ్యయాలను తగ్గించడానికి, విశ్వసనీయతను తిరిగి సంపాదించడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. స్వర్ణాంధ్ర దార్శనికతతో ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు. ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా రాష్ట్ర ఆర్థిక పనితీరు మెరుగుపడుతుందని గవర్నర్ తెలిపారు. Milestones and accountability mechanisms. Anchored in this guiding spirit, the government has proceeded with focus and resolve. The Swarnandhra vision lays out a clear economic pathway aiming for sustained high growth to build a rupees 308 lakh crore economy with a per capita income of rupees 55 lakh by 2047. While the long-term pursuit remains firm, the government is undertaking regular interventions and mid-course corrections to stay aligned with evolving realities. A structured review and monitoring framework has been instituted. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి హాజరైన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ మొండితో కారణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ మొండితో కారణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సభ్యుల హక్కులను కాపాడాలని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన తెలియజేశామన్నారు. కోరికల్ని, ప్రజల అభిప్రాయాల్ని సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కోసం, హోదా కోసం న్యాయ పోరాటం చేస్తూ అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ 4 పార్టీలు, 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలు ప్రజల గొంతుకు కానీ, ప్రజల ఆకాంక్షను కానీ ఏనాడు కూడా మాట్లాడకుండా తన సొంత రాజకీయాల కోసం, తన సొంత వ్యాపారాల కోసం ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే సంస్థగా ఈ 3 పార్టీలు తయారైనవి. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారి రాజ్యాంగం మాత్రం అమలవుతుంది. ఈ భారత రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరుస్తున్న రాజ్యాంగం ఏదైనా ఉందంటే ఒక లోకేష్ గారి రాజ్యాంగం. లోకేష్ గారి రాజ్యాంగంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించే మనంతా చూసాం. సాక్షాత్తు మాజీ మంత్రుల మీద ఇళ్ల దాడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించి ప్రభుత్వం
ఈ ఒక్క ప్రభుత్వమే చూసాం. అదేవిధంగా మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసి పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పించే ప్రభుత్వం ఏదైనా చూస్తుందంటే ఈ ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. నిరుద్యోగ భృతి, అదేవిధంగా అనేక అంశాలు, ఆడబిడ్డ నిధి, అనేక అంశాలు ఏదైతే పార్టీ మేనిఫెస్టో, మీ కూటమి మేనిఫెస్టో ఏదైతే పొందుపరుచుకుందో, మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఏం వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు ఏమయ్యాయని చెప్పి నెరవేర్చవలసిన అవసరం కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి గుర్తు చేయడం కోసం ఈరోజు అసెంబ్లీకి వస్తే, ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం ఎలా ఉందంటే, గవర్నర్ గారి ప్రసంగం అచ్చం కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే. గవర్నర్ గారు కూడా ఎటువంటి విచక్షణ చూడకుండా వాళ్ళు ఏది ఇస్తే అది చదువుతున్నారు తప్ప నేను చదివేది కరెక్టా కాదా, నాకు విజ్ఞత ఉందా లేదా, నేను చదివేది కరెక్టా కాదనేది కూడా మర్చిపోయి టీడీపీ స్క్రిప్ట్ని మాత్రమే చదువుతున్నారు. వీళ్ళు చెబుతుంటారు గవర్నర్ ప్రసంగంలో, మేము 19 నెలల నుంచి 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశామని చెప్తున్నారు. 7 శ్వేతపత్రాలు కాదు, మీరు రిలీజ్ చేయాల్సింది 19 నెలల్లో మీరు ఏమి చేశారు ప్రజలకు అనేది శ్వేతపత్రం మీరు చెప్పండి. మీరు వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి తప్ప, అంతే తప్ప మేము 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశామని చెప్పి మాయ మాటలు చెప్పకండి. ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి అబద్ధాలు ఆడుతున్నారంటే, విచక్షణ లేకుండా, సిగ్గు లేకుండా అబద్ధాలు. ఇది అబద్ధం తెలిసిండు కూడా అబద్ధం మీద అబద్ధం చెప్తే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? లేకపోతే మీ వ్యాపార అభివృద్ధి కోసం, మీ వ్యాపార భాగ్యస్వాముల కోసం మీరు పరిపాలన చేస్తున్నారా తప్ప ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిపాలన లేదు. అదేవిధంగా ప్రజలకు ఆకాంక్షగా అనుకునే పరిపాలన లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో ఏదైనా రాజ్యం నడుస్తుందంటే అది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఈ దొంగల రాజ్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా కుమ్మక్కయి పంది కుక్కల్లాగా ఎవరు ఓటా వాళ్ళు పీల్చుకున్నారే తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి, అభివృద్ధి ఆలోచించట్లేదు. ఇప్పటికైనా సరే ఈ వచ్చే అసెంబ్లీ సమావేశంలో వీళ్ళు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏ విధంగా దేనికి కేటాయిస్తారనేది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలించి చదివి తప్పకుండా దీని మీద పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను. కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకన్న స్వామి ఆలయంలో గోవింద మాలదారుల ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం మహాపుష్పయాగం కార్యక్రమాలు కన్నుల పండుగగా సాగాయి. ఆలయ అర్చకులు, వేద పండితులు కండపల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆచార్యుల బ్రహ్మోత్సవంలో శాస్త్రోక్తంగా వేడుకలు నిర్వహించారు. వైభవంగా అలంకరించిన స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, పుష్పయాగం నిర్వహించగా ఆలయ ప్రాంగణం దీపాల కాంతులతో ప్రకాశించింది. గోవిందనామ స్మరణలతో ఆలయం మారుమ్రోగింది. కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు హాజరై శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వివరించారు. భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తదితరులు మైలవరపు శ్రీనివాసరావును దుస్సాలువతో, గజమాలతో ఘనంగా సత్కరించారు. దీపోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది. పూర్వపు రోజుల్లో అందరూ కూడా నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నియము, నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయచేయగదే. దేవుడికి కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటుంది. అర్చకుడికి మాత్రం జీతం నెలలాలన్నటువంటి పరిస్థితి ఎన్నో దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలనే ఆలోచనతో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీకృష్ణదేవరాయలు మొదలైనటువంటి అందరూ రాజులు ఎలా అయితే అమోఘమైనటువంటి భూముల్ని ఇచ్చి వారి కడుపు నిండుగా ఆహారం లభించేలా చేశారో, అలాగే పెద్దాపురం జమీందారు గారు అయినటువంటి ఆయన 275 ఎకరాలని ఇచ్చి వాళ్ళందరినీ అలా చేశారు. అంటే జన్మించడం పూర్వజన్మ సుకృతం, 7 వారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. ఒక వ్రతంగా మనం ఆచరించిన ఈ క్రమం పదుల సంఖ్యలో, తర్వాత వందల వేల లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి
7 వారాల వ్రతాన్ని ఆచరించి తరించిన వారు అనేక లక్షల మంది ఉన్నారు. స్వామి యొక్క శక్తి ప్రకటితమై అనేక మందికి వరాలుగా కురిపించే గొప్పరైన స్వామి ఎర్రచందన స్వరూపుడు. ఇక్కడ అనేక వేల మంది తరించిన ఈ క్షేత్రంలో స్వామి యొక్క వైభవం గురించి చెప్పడానికి విచ్చేసిన పూజ్యులు గురుదేవులు నడిచే సరస్వతి స్వరూపులు శ్రీ శ్రీనివాసరావు గారికి అందరి తరపున నమస్కరించి పాదాభివందనాలు తెలియజేసి ఉంటున్నాం. ఈ క్షేత్ర మహత్యం ఖండాంతరాలుగా ప్రకటితమవుతున్నది. మనందరికీ తెలుసు స్వామి శక్తి. మన మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధింపజేసే స్వామి. ఆయనకి ఉన్న శక్తి ఎలాంటిదంటే ఇక్కడికి మనం రావాలి అన్న ఆయన యొక్క అనుగ్రహం చేతే వస్తాం. ఇక్కడ ఏ పదవిలో ఎవరు ఉన్నా కానీ ఆయన అనుగ్రహమే. ఆయన కోరుకుంటేనే మనం ఆ పదవిని చేపడతాం, ఆ స్వామి యొక్క సేవ చేస్తాం. అలాంటి గొప్పదైన స్వామి ఈరోజు నిజంగా చాలా సంవత్సరాల నుంచి ఒక ఆలోచన స్వామి వైభవం గురించి చెప్పడానికి గొప్ప గొప్ప ప్రవచనకర్తలను తీసుకువద్దామని. అలా ఆయన అవకాశం మాత్రం గురువు గారికి మొదలుగా ఆయన అనుగ్రహించారనే భావన నాకు ఖచ్చితంగా ఉంది. ఇక్కడ నుంచి అనేక మంది గొప్పదైన పండితులు సరస్వతి స్వరూపులు ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామి యొక్క వైభవం గురించి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన గురుదేవులకి పాదాభివందనాలు తెలియజేసి ఉంటున్నాం మనందరి తరపున. రైల్వే ప్రయాణికులతో పాటు పట్టణ ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించే విధంగా ఐఆర్సీటీసీ ఫుడ్ ట్రాక్ అందుబాటులో ఉంటుందని, ఆహార విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్వహణ సాగుతుందని రైల్వే స్టేషన్ మాస్టర్ రఘునాథ్ బెహారా తెలిపారు. కాకినాడ జిల్లా తుని రైల్వే ప్రాంగణంలో ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ట్రాక్ క్యాంటీన్ రైల్వే అధికారులు చేతుల మీదుగా ప్రారంభించి మాట్లాడుతూ రైల్వే ఫుడ్ కోర్టులో రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తామని, పట్టణ ప్రజలు ప్రయాణికులు మా వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్ కవిత, వైఎస్ మురళీకృష్ణ, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ రాజా, కొల్లాబత్తుల దిలీప్, పెంటకోట సురేష్, అడ్వకేట్ సత్యనారాయణ స్థానికులు ఉన్నారు. ఈ జేబీఎంలో ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు రైల్వే డిపార్ట్మెంట్లో ఐఆర్సీటీసీ విభాగంలో ఫుడ్ కోర్ట్ మేము తీసుకున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే 24 గంటలు మన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, అలాగే మరి తుని టౌన్కి ఆనుకున్న మరి ఈ ఐఆర్సీటీలో మంచి రుచికరమైన మరి ఫుడ్ని అందించాలని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. మీ అందరూ కూడా సహకరించి మా యొక్క వ్యాపార అభివృద్ధికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భీమ్. తుని రైల్వే స్టేషన్ మరి అతి పురాతన చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతంలో మాకు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రైల్వే స్టేషన్లో మాకు ప్రప్రథమంగా ఈ ఐఆర్సీటీసీకి సంబంధించినటువంటి ఈ ఫుడ్ ట్రాక్ మాకు అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాల్లో భాగంగా మీ అందరి సహకారం కోసం మేము కోరి ప్రార్థిస్తున్నాం. మేము మీకు వాగ్దానం చేస్తున్నాం, 24 గంటలు మీకు అందుబాటులో ఎంఆర్పీ సరసమైన ధరలకు రుచికరమైనటువంటి ఆహారాన్ని 24 గంటలు అందుబాటులో ఉంచగలమని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు మరియు తుని పట్టణవాసులు కూడా అందుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. మా ఈ వ్యాపారానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఇక్కడ చాలా కాలం నుంచి మరి పిల్లలకి వినోదానికి కావాల్సినటువంటి ఫుడ్ కోర్ట్ ఉంటే బాగుంటుంది అనేది మాకు ఈ అవకాశం వచ్చిన కొత్తల్లో మాకు నగరవాసులందరూ కూడా తెలియజేయడం జరిగింది. మరి వారి కోరిక మేరకు వినూత్నంగా మేము అన్ని రకాలైనటువంటి ఆహారాలని ఒకే చోట సమకూర్చి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి
మీరందరూ కూడా సహకరించాలని కోరి ప్రార్థిస్తామని. థ్యాంక్ యూ. కన్స్యూమర్ అవగాహన సదస్సు పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆహార భద్రతా నియమాలు పాటించాలని, మీరు తినే ఆహారం కొనే పదార్థాలు మంచివా కావా అని తెలుసుకుని కొనాలి, తినాలి. BIS అంతేగానే బయట ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అమ్ముతున్న ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుని కొనుక్కోవాలి. ప్రతిరోజు బయట నుంచి ఇంటికి వచ్చాక చేతులు కడుక్కోవడం అనేది జీవితంలో అలవర్చుకోవాలి. ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువులను కొనకూడదు. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినరాదు. వేడిగా ఉన్న పదార్థాలను భుజించాలి. నిల్వ ఉన్న పదార్థాలను తినరాదు. వేడి నీరు తాగాలి. BIS తప్పనిసరిగా వస్తువులను కొనాలి అని తెలిపారు. కార్యక్రమంలో CCI నేషనల్ వైస్ చైర్మన్ CH హరిబాబు, స్టేట్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, కృష్ణవీర్, మన్యం జిల్లా విద్యాధికారి పి బ్రహ్మాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారణాసి ప్రసాదరావు, పాఠశాల సిబ్బంది, CCI మెంబర్స్ వారణాసి సత్యనారాయణ, రాజబాబు, కవిత, సరోజిని విద్యార్థులు ఉన్నారు. అన్నగారు చెప్పారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చెప్పారు, లీగల్ అలా 4 మాటల్లో మనమందరం వినియోగదారులు. పుట్టిన ప్రతి వ్యక్తి, మీరు, అధికారులు అందరూ చనిపోయేందుకు వినియోగదారులు. బాబు ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను నేను పార్వతీపురంలో. ఎందుకు వచ్చాను? మీకు 2 మాటలు చెప్తే నాకు తృప్తి. సో ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ఈ వినియోగదారుల చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం మాకు అధికారులందరూ సహకరిస్తున్నారు. వారికి కృతజ్ఞత చేస్తూ నేను ఎక్కువ టైం తీసుకోవాలన్నాను. ఈ కుర్కురే ఏం చేస్తారంటే మన హెడ్ మాస్టర్ ఈ కుర్కురేను మా అన్నగారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ పక్కన ఈ స్కూల్ పక్కనే ఈ కుర్కురే యాక్చువల్గా హానికరం చెప్పారు. తిరగానే ఒబెసిటీ అంటే మనం ఇప్పుడు చిన్న పిల్లలు మంచుకున్నారు అందంగా పిల్లలు. రేపు తిన్న తర్వాత ఇంకా 5-6 సంవత్సరాల కోసం ఒబెసిటీ లావుగా తయారైపోతుంటుంది. ఆ లావు తగ్గగా పోతుంటారు. దానికి చికిత్సే లేదు. ఉపాయకాయానికి చికిత్స లేదు. ఇవాళ అందంగా ఉన్న పిల్లలు రేపు 5 సంవత్సరాల తర్వాత లావు అవుతుంటే మీ భవిష్యత్తు మీరు ఊహించుకోండి. ఇది దానికి సంబంధించింది. ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ భారతదేశంలో ఎటువంటి పిలిపిస్తున్నారంటే ఊబకాయం. మన భారతదేశానికి ఊబకాయం ప్రమాదం. ఇది పాండమిక్ కన్నా, కరోనా కన్నా అత్యంత భయంకరమైన వ్యాధి. రేపు రాబోయే పాండమిక్. ఈరోజు వినియోగదారుల హక్కుల రక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వారికి, అలాగే డాక్టర్ హరిబాబు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మనందరికీ ఎంతో ఆనందదాయకమైనటువంటిది. ఎందుకు అంటే మన శ్రేయస్సు కోరి మన గురించి ఎక్కడి నుండి హైదరాబాద్ నుండి వారు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు తెలియజేసి మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు. మనమంతా వినియోగదారులు అంటే ప్రతి వస్తువు, సేవ అన్నీ మనము వినియోగించినటువంటి ప్రతి వస్తువు కూడా మనకి ఉపయోగపడినటువంటి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అమలాపురం పార్లమెంట్ రాజోలు నియోజకవర్గంలోని 3 మండల అధ్యక్షులను రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల వెంకట సాయి శ్రీనివాసరావు వీరిని ప్రకటించడమైంది. రాజోలు మండలానికి శ్రీమతి అనుచూరి సునీత, రామ పురుషోత్తం మండల పార్టీ అధ్యక్షులు, సకినేటిపల్లి మండల పార్టీ అధ్యక్షులు తాడి సత్యనారాయణ, మల్కీపురం మండల పార్టీ అధ్యక్షులు అడబాల సాయిబాబా, రాజోలు నియోజకవర్గ DDP ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య పార్టీ కార్యాలయంలో పూలమాలలతో దుస్సాలువతో పార్టీ అభిమానులు సత్కరించారు. ఇన్ఛార్జి అమూల్య మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేసే దిశగా గ్రామాలలో ప్రజల ఇబ్బందులు తెలుసుకుని రానున్న సంస్థాగత ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టాలని, తద్వారా పార్టీ విజయ అవకాశాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీ కోసం పనిచేయాలని, ఇబ్బందులు ఏమైనా ఉంటే తన దృష్టికి తేవాలని నూతనంగా నియమించబడ్డ వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సభాధ్యక్షులు మన సాయిబాబా గారికి, అలాగే తాడిపల్లి సర్పంచ్ కోటిపల్లి రత్నమల్ గారికి, ఉన్న పెద్దలందరికీ పేరున కూడా చెప్తున్నాను. అలాగే నూతనంగా ఎన్నుకోబడిన
మండల అధ్యక్షులకి, నా తెలుగుదేశం కుటుంబం మొత్తం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు అందరూ చెప్పినట్టుగానే ఒక శుభదినం, చాలా సంతోషం. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఒక టీం వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ కావనివ్వండి, ఒక కార్పొరేట్ ఆఫీస్ కావనివ్వండి, లేదు ఎటువంటి పని చేసుకున్న ఒక కుటుంబంలో చిన్న పని చేసినా సరే నలుగురు అభిప్రాయం తీసుకుని వాళ్ళ ఒక ఏకాభిప్రాయంతో మనం ముందుకు వెళ్ళటం అనేది ఆ పని ఎంత సక్సెస్ అవుతుంది అనేది మనకు అందరికీ తెలిసిందే. అలాగే మన కుటుంబంలో మనం చేసుకోబోయే ముందు ముందు కార్యాచరణకి నేను ఇన్ఛార్జ్గా ఉన్న నాకు 4 పిల్లర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పిల్లర్స్కి నేను చెప్పే అడ్వైస్ ఒకటే, మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి. ఎదుటి వాళ్ళు మనం ఎటువంటి కామెంట్స్ చేసినా, ఎంత స్ట్రెస్ ఇచ్చినా దాన్ని మనం తీసుకోవద్దు. మన మైండ్లో ఎవ్రీడే ఒక ఫోకస్డ్గా డిటర్మినేషన్ అనేది ఉండాలి. నేనేంటి, నాకు పార్టీ ఇచ్చిన ఆధిక్యత ఏంటి, దానికంటే ముందున్న బాధ్యత ఏంటి, ఇది మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి మనిషికి ఇంపార్టెంట్. అలానే మనకి చంద్రబాబు నాయుడు గారు మన పైన పెట్టిన బాధ్యతని చాలా ట్రాన్స్పరెంట్గా, క్లియరెంట్గా, కలుపుకోలుతనంతో మనకి కొంతమంది పని చేస్తారు, చెయ్యకపోవచ్చు. పని చెయ్యని వారిని కూడా పని చేసే విధంగా మనం మలుచుకోవడంలోనే మనకు నిజంగా కూడా ఒక టాస్క్ ఫుల్ఫిల్మెంట్ అనేది మనం ఆ రోజు ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనతో కలిసి వచ్చేవాళ్ళు, మనతో కలిసి రాని వాళ్ళు అనే భేదాన్ని దయించి తీసివేయండి. అందరూ మన వాళ్ళే. ఇది మన పార్టీ, మన కుటుంబం, మనమందరం కలిసి ప్రయాణం చేసిన అంతే కదా. ఒక పండగ వచ్చినప్పుడు ఆ పండగని 10 మందితో కలిసి ప్రయాణం జరుపుకుంటేనే కదా దాని సంతోషం. అంతే తప్పితే కుటుంబంలోనే 2-3తో కాదు. ఇది దయించి నా మండల అధ్యక్షులందరికీ కూడా నేను ఇచ్చే చిన్న అడ్వైస్ అనుకోండి, లేదు అంటే పెద్ద సజెషన్ అనుకోండి, కానీ దీన్ని మాత్రం ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే చెప్తున్నాను, మీ అందరికీ నేను ఒక చిన్నపిల్లలా కనిపించవచ్చు, బట్ నా పైన మన అధినాయకుడు పెట్టిన బాధ్యత చాలా పెద్దది. ఆ బాధ్యతని నేను ఎలా ఫాలో అవుతానో నా టీం, నా కుటుంబం, నా నియోజకవర్గ తెలుగు ప్రజలు అందరూ కూడా ఫాలో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు జరిగిన బిహైండ్ ద స్క్రీన్ ప్లే అని కొంత ఉంటుంది కదా ప్రతి సినిమాకి, ఆ స్టోరీ నేను చెప్పదలుచుకున్నాను. నన్ను పార్టీ పెద్దలు పిలిచి లాస్ట్ ఎలక్షన్ టైంలో కూడా కొంత డిస్కషన్స్ జరిగినాయి. అది అన్ఫార్చునేట్గా వేరే విధంగా వెళ్ళింది. అది ఈ రోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం కష్టపడకుండా మనకంటూ గిఫ్ట్ వచ్చింది అనుకోండి, దానికి వాల్యూ తెలియదు. మనం కష్టపడి తెచ్చుకున్న చిన్న బిస్కెట్ అది మనకి చాలా అపురూపంగా అనిపిస్తుంది. అలాగే మేబీ నాకు అటువంటిది నేను కష్టపడకుండా తెచ్చుకుని ఉంటే ఇవాళ చాలా మంది నోటితో వింటున్నాం కదా, మనం కష్టపడకుండా తెచ్చుకుంటే దాని వాల్యూ తెలియదు అని. కాబట్టి నాకు దేవుడు, అలాగే దేవుడి రూపంలో నా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా కష్టపడటానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని మనం అందరం ఎలా మలుచుకుంటాం, దీన్ని మనం మలుచుకుని మళ్ళీ ఆయనకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం ఎటువంటి గిఫ్ట్ ఇస్తాం అనేది మన అందరి పైన, మన భుజాల పైన ఆయన పెట్టిన బాధ్యతని మనం ఫుల్ఫిల్ చేసుకుందామని నేను అందరికీ కూడా సభాముఖంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను నాకు ఒక 6 months బ్యాక్ నన్ను పార్టీ అధ్యక్షులు పిలిచి నాతో మాట్లాడినప్పుడు, ఇలా నేను ఇన్ఛార్జ్గా అనుకుంటున్నామమ్మా, నువ్వు 100% ఎఫర్ట్ పెట్టాలి. ఎందుకంటే నీకు క్రిటిసిజం అనేది చాలా దారుణంగా ఉంటుంది, నువ్వు ఫేస్ చేయాలి. మిగతా ఇన్ఛార్జీలకి మేము అనౌన్స్ చేసే ముందు 1-2 క్యాలిక్యులేషన్స్ ఆలోచించాం, బట్ నీ పట్ల 100 రకాల క్యాలిక్యులేషన్స్ ఆలోచించాం. ఎందుకంటే మీ ఫాదర్ అవతల వైపు పార్టీలో ఇన్ఛార్జ్, నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, అటువైపు నుంచి వచ్చే స్ట్రెస్ నువ్వు ఎలా తీసుకుంటావు. మన పార్టీలోంచి కూడా రకరకాల డైవర్షన్స్ ఆఫ్ మాటలు వస్తాయి, ఇది నువ్వు స్టేబిలైజ్డ్గా వెళ్ళాలి అని నాకు చాలా క్లియర్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నాకు పార్టీ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంకా దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. చాలా మంది అంటారు కదా, దీనికి నెక్స్ట్ ఏంటి మేడం, ఇంకోటి మీరు ఏమైనా ఆలోచన ఉందా? నాకు ఆలోచనలో ఒకటే, నాకు ఇచ్చిన బాధ్యతని నేను దైవ సాక్షిగా నాకు ఇచ్చిన ఈ బాధ్యతని మనసు పూర్తిగా కూడా అంటారు కదా త్రికరణ శుద్ధితో మనం కర్త కర్మ క్రియలో ఫుల్ టైం డెడికేషన్స్తో ఉన్నప్పుడు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గల ఇందాధర్ కాంప్లెక్స్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయం వద్ద రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మైనారిటీ బాజీబాబా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశంలో గుంటూరు జిల్లా అంజుమాన్ ఇస్లామియా ధార్మిక సంస్థ యొక్క సుమారు 71 ఎకరాల 57 సెంట్ల భూమిని అజెండాలో జతపరిచి ఆమోదించాలని చూడగా రాష్ట్ర శాసనమండలి సభ్యుడు మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు ఎండి రాహుల్లా వ్యతిరేకించి సమావేశాన్ని బాయ్కాట్ చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి బాజీబాబా, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సెక్రటరీ గులాం రసూల్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ షేక్ అప్పర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు షేక్ లియాఖత్, నందేటి రాజేష్, గుంటూరు కార్పొరేషన్ 17వ డివిజన్ కార్పొరేటర్ ఫర్హసానా, విజయవాడ కార్పొరేషన్ కార్పొరేటర్ ఇర్ఫాన్, కోఆప్షన్ సభ్యుడు షేక్ అలీం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మీర్ హుసేన్, తూర్పు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు షేక్ సుభానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కరీం నజీర్ అహ్మద్, ముస్లిం సమైక్య వేదిక అబ్దుల్ కలాం, సద్దాం ఖాన్, సర్తాజ్ అహ్మద్, నసీమా, ఇబ్రహీం పాల్గొన్నారు. కాపాడాలి అంజుమన్ ఆస్తులను, కాపాడాలి అంజుమన్ ఆస్తులను, కాపాడాలి అంజుమన్ ఆస్తులను, కాపాడాలి అంజుమన్ ఆస్తులను, కాపాడాలి ఒక్కోడు 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 ఆస్తులను, అంజుమన్ ఆస్తులను, ఎక్కువలేని ఎజెండా, ఎక్కువలేని ఎజెండా, ఎక్కువలేని ఎజెండా, ఎక్కువలేని ఎజెండా, ఎక్కువలేని ఎజెండా, ఎక్కువలేని ఎజెండా, కాపాడాలి ఒక్కోడు ఆస్తులను, పట్నంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశానుసారం పట్టణం అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నామని మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటరావు తెలిపారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బాలాజీ రోడ్లో 70 లక్షల రూపాయలతో ట్రైన్ నిర్మాణం సాగుతుందని, దాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ట్రైన్ నిర్మాణంలో మురుకు నీరు వల్ల ఇబ్బందులు పడుతున్న స్థానికుల సోషల్ నెంబర్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సహకారంతో మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. మన తుని పురపాలక సంఘంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం చేపట్టాం. ఈ అభివృద్ధి కార్యక్రమం అన్నీ కూడా మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం, అదేవిధంగా మా గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ కౌన్సిల్ సహకారంతోనేమో చాలా మటుకు డెవలప్మెంట్ వర్క్స్ అన్ని టేకప్ చేసాం. ఈ సందర్భంగా మన బాలాజీ రోడ్లో 70 లక్షలతో పెద్ద డ్రైన్ ఒకటి ప్రోగ్రెస్లో ఉంది. అదేవిధంగా సమితి ఆఫీసులో కూడా 10 లక్షలతో డ్రైన్ కడుతున్నాం. అదేవిధంగా ఆర్కే రామకృష్ణ కోణంలో 10 లక్షలతో డ్రైన్ నిర్మాణం కూడా జరుగుతుంది. మన రాజా పార్కులో బీపీఎస్ స్కీమ్ అని ఉంది, దాని కింద 10 లక్షలతో డెవలప్మెంట్ చేస్తున్నాం. ఈ విధంగా అన్ని రకాలుగా మన ప్రభుత్వ వారి సహకారం, మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతోనేమో గ్రాంట్లు రిలీజ్ అవుతున్నాయి. ఈ రిలీజ్ అయిన గ్రాంట్లతోనేమో పౌర సదుపాయాలు, అదేవిధంగా ఇక్కడ నీటి సమస్య రాకుండా శానిటేషన్ అభివృద్ధి చేయటకు, అన్ని పౌర సదుపాయాలు కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. మన హిందూ పర్యాల గ్రౌండ్లో ఇంచుమించు 80 లక్షలతోనేమో అండర్ బీపీఎస్ స్కీమ్ కింద అభివృద్ధి చేశాం. ఇది కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారా శాంక్షన్ అయిన వర్కే. కాబట్టి ప్రజలందరూ కూడా భవిష్యత్తులో కూడా మన తుని పురపాలక సంఘంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొనసాగుతాయని తెలియపరుచుకుంటూ ఇంకా ఈ అందరూ సాధించాలని కోరుతున్నాను. బాడవ తోట లైన్లో చేసే డ్రైన్ ఇప్పటి వరకు టైం బాండ్ ఏమైనా ఉంది, ఎంత టైంలో పూర్తవుతుంది? కొద్దిగా ఇది కూడా ప్రజలకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అది కూడా కాన్సన్ట్రేట్ చేసామండి. బాడవ తోట కూడా ఇంచుమించు ఇప్పుడు ప్రోగ్రెస్ ఉంది, దానికి కూడా స్పీడప్ చేస్తాం. వర్క్స్ అన్ని కూడా స్పీడప్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే కాంట్రాక్టర్లు ఫ్లో చేస్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం, ఆ విధంగా వాళ్ళని కూడా కొంచెం గట్టిగా చర్యలు తీసుకుంటున్నాం. ఏదైనా సరే మన తుని డెవలప్మెంట్ మాత్రం చాలా మిగతా మున్సిపాలిటీ కన్నా అభివృద్ధి కార్యక్రమం చాలా ముందంజలో ఉంది. దీనికి అంతటికి క్రియేట్ అంత గోస్ టు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు. ఎస్ఎఫ్ నిధుల ద్వారా జరిగే పనుల్లో అధికారుల పర్యవేక్షణ ఉండలేదు, అది మీ పరిధిలో ఉంటుందా ఉండదంటారు? ఇప్పుడు సిఎస్ఆర్ నిధులు అంటారండి, అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అదేంటంటే అది పూర్తిగా స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తారు, మాకు సంబంధం లేదండి. అది ఎందుకంటే పూర్తిగా శాంక్షన్ కానీ ఇంజనీరింగ్ చేయడం కూడా వాళ్ళే, ఎడ్యుకేషన్ వాళ్ళే,
మొత్తం అంతా మేము ఐడెంటిఫై చేసి వర్క్లు ఇస్తాం, లిస్టు ఇస్తాం. తర్వాత క్వాలిటీ కానీ అన్నీ కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటివరకు మన డెక్కన్ కానీ ఎవరైనా చేసిన వర్క్స్ కూడా చాలా న్యాయత కలిగి ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే వాళ్ళ నిధుల మీద మా అజమాయిషీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ మంచి మనసుతోని సిఎస్ఆర్ నిధులు కేటాయించడం చాలా గొప్ప. ఆ విధంగా మన డెక్కన్ గారికి వారు మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా భవిష్యత్తులో కూడా వారు ఇంకా రిలీజ్ చేస్తున్నారు. ఆ విధంగా ఏంటంటే ఇది పట్టణం మున్సిపాలిటీ ఒక్కటే చేయాలంటే సాధ్యం కాదు, ఎందుకంటే అన్ని ఫండ్స్ ఉండవు. అలాగే సిఎస్ఆర్ నిధులు ఇంకా స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి చేస్తే నేను పూర్తిగా సహకరిస్తాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలం తిరుమలి గ్రామంలో సాగునీటి బోరు సామాన్లను కొంతమంది దౌర్జన్యంగా రాత్రి సమయంలో దొంగిలిస్తుండగా అడ్డుపడిన దళిత మహిళపై జరిగిన దౌర్జన్యాన్ని నిరసిస్తూ సిపిఐ-ఎంఎల్ వినోద్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రాత్రి సమయంలో బోరు సామాన్లు దొంగిలించిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. విచారణ బాధితులకు న్యాయం చేస్తానని తహసీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎంఎల్ దళిత మహిళా జిల్లా నాయకురాలు గండేటి నాగమణి, గిరిజన సంఘం నాయకులు సోమల కుశల, నాగులపల్లి అర్జునుడు, దళిత సంఘం మహిళలు, బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శుభ్రాలండి, నా పేరు గమ్మేరు లక్ష్మి అండి, తిరుమల గ్రామం. మాకు మేము అక్కడ ఒక అబ్బాయిని ఎట్లేమండి మరి బోరు కట్టేయడానికి, అతను బోర్ వేయడానికి వెళ్తే ఇది లోపల బోర్లు గొట్టాలి కట్ చేసి తీసేస్తున్నారంటే, ఏడు బాబు ఇలా చేస్తున్నారంటే ఆయన మీద తిరగబడితే మాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే 4-5 వెళ్ళామండి. వెళ్తే మా కులం పేరుతో చెప్పి తిట్టి మేము ఎలా పెరగట్టాలో మాకు తెలియదని మా బీపీలు షుగర్లు డౌన్లు అయిపోయి హాస్పిటల్ పాలైపోయాం. నేను హాస్పిటల్ నుంచి వచ్చానండి. ఒక ఆవిడకి హాస్పిటల్ అని ఉంది. అది పడిపోతే మన బొరకాయ దెబ్బలు తగిలాయని మరి ఈ పరిస్థితిలో ఉన్నాము. మాకు న్యాయం తీర్చాలని మరి నాయకతలకు మేము చెప్పుకుంటున్నామండి. మరి మాకు మరి 2016లో వచ్చారని మరి అప్పటి నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నామండి. ప్రతిసారి వారానికి ఒకసారి మా మీద దాడి చేయడమేనండి. అయినా ప్రతిసారి ఆయన దాడి చేయడం, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళమండి, దాడి చేయడం పోలీస్ స్టేషన్కి వెళ్ళమండి. మాకు ఈ పరిస్థితి అని మాకు మన న్యాయం తీర్చాలని మరి వెంటనే అరెస్ట్ చేయాలని మరి మిమ్మల్ని అధికారులు మేము కోరుకుంటున్నామండి. నా పేరు గంటేటి నాగమణి, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా జిల్లా మహిళా సంఘ కార్యదర్శిని. మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర ధర్నా చేయవలసిన పని ఏంటంటే, మరి తిరుమలి భూము మేము గత 8 సంవత్సరాల్లో మేము అందులో మేము ఫైట్ చేయడం జరిగింది. తర్వాత భూదానం బోర్డు వాళ్ళు కూడా మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి మేము అందులో వ్యవసాయం కూడా చేసాము, వరి పొలం పెట్టాము. అప్పుడు మరి తనకు ఎటువంటి సంబంధం లేదనేసి ఆ రోజు అందులో ఉన్న బోర్ విషయంలో మాకు సంబంధం లేదనేసి తన పక్కకు తప్పుకున్నాడు. ఈ రోజు మరి రైతు ప్రోత్సాహంతో మా వ్యవసాయం చేసి పిల్లోడు రాత్రి అక్కడికి బోరు వదలడానికని వెళ్తే ఆ రాత్రి మీద మొన్నేమో ఫీజులు లాగేశారట. ఫీజులు లాగేస్తే ఫీజులు ఎవరు లాగేశారు తమ్ముడు అని అడిగితే ఫీజులు ఎవరు లాగేసాడో మాకు కానీ కాపలా పెట్టి మాకు సంబంధం ఏంటి అనేసి చెప్పడం జరిగిందండి. మరి నిన్నటి రాత్రి పిల్లోడు మరి వ్యవసాయానికి నీరు పెడదామని వెళ్ళేటప్పటికి ఈ పిల్లోడు వెళ్ళేటప్పటికే బోర్ ఇప్పేసేసి మరి ఈ పైపులు గట్టా లాగేస్తున్నారంట. లాగేస్తుంటే మరి ఫీజులు లాగేయడానికి మాకు సంబంధం లేదన్న వాళ్ళు మరి బోర్ ఎందుకు ఇప్పేస్తున్నారు అనేసి అంటే ఆ రాత్రి మీద ఆ పిల్లోడిని చంపడానికి కూడా ప్రయత్నించారట. ప్రయత్నించినప్పుడు మరి నా ఒంటి మీద చేయతే మరి బాగోదు, మీరు పద్ధతిగా మాట్లాడుతున్నాను కాబట్టి మీరు పద్ధతిగా చెప్పండి అనడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్ వర్గీయులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపై ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు చెరుకుపల్లి సురేష్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎరంశెట్టి నాని, రాగాల నాని, గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చెరుకుమల్లి రాధిక, వీర మహిళలు రమాదేవి, అనిత, జనసేన పార్టీ నాయకులు చాపలమడుగు కాంతారావు, ఎర్రబోలు నరసింహారావు, మెరుగు నాగేశ్వరరావు, పాములపాటి సుందర్ రామరెడ్డి, ఆకుతోట ఈశ్వర్, తోట క్రాంతి, కొండా నాయుడు, శ్రీనివాస్, మారెల్ల భాస్కర్, కొమ్మూరు వెంకటస్వామి, లేళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అక్కల గాంధీ గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టినటువంటి
వైసీపీ వ్యక్తుల మీద, జోగి రమేష్ గారి అనుచరుల మీద కేసు పెట్టడం జరిగింది. దీని మీద సిఐ గారు, ఏసీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా బూతులకి తెరదీశారన్నమాట. అసభ్యకరమైన భాషని ప్రజలకు అలవాటు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారు వచ్చిన తర్వాతనే అనేక రకాలుగా ప్రోపగాండా చేస్తూ, బాడీ షేమింగ్ చేస్తూ, వ్యక్తులపైన, ఇళ్లపైన దాడులు చేసినటువంటి సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ రోజున సానుభూతి పొందడానికి అంబటి రాంబాబు గారి విషయం తీసుకురావచ్చు, అదేవిధంగా జోగి రమేష్ గారి విషయం తీసుకొస్తామన్నారు. కానీ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఏ విధమైన నీచ భాష, ఈ రాష్ట్ర అత్యున్నతమైన స్థానమైనటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఏ విధమైన వ్యాఖ్యలు చేశాడనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవడైనా ఆయనకి చెప్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అతను మాట్లాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే ఖండించకపోగా అతన్ని సపోర్ట్ చేస్తూ కులాలకి వక్రీకరిస్తూ ఈ రోజున ఇక్కడేమో జోగి రమేష్ గారు బీసీ సామాజిక వర్గం గుర్తొచ్చింది. అమర్నాథ్ గౌడ్ని తగలబెట్టినప్పుడు ఆ రోజు కులం కూడి పెడుతున్న కులాలు ఏం చేస్తాయని చెప్పిన మాట్లాడినటువంటి జోగి రమేష్ గారు ఈ రోజు బీసీ నాయకుడైన ఆయనకు గుర్తొచ్చింది. అదేవిధంగా కాపు కులస్తులు అందరూ కూడా మద్యం తాగుతారు, మాంసం తింటారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తారని చెప్పినటువంటి ఇదే అంబటి రాంబాబు ఈ రోజున కాపు కులస్తుడు నాయకుడైపోయాడు. ప్రధానంగా నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి కానీ, వారి మీడియా ఛానల్స్ కానీ, ఈ నాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పై గన్నవరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు జరిగిన ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూపై చేస్తున్న అసత్య ప్రచారాలలో భాగంగా మరియు ఇటీవల అంబటి రాంబాబుపై ప్రభుత్వం వారు చేస్తున్న అక్రమ అరెస్టుల నిమిత్తం కోసం మరియు ఇటీవల కాలంలో శ్రీశైలంలో భక్తుల మీద జరిగిన లాఠీ చార్జ్ చేయడంలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించిన పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. ఒక విశ్లేషకులు, ఒక ఆర్థిక రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయంగా మంచి విశ్లేషణ ఉన్న వ్యక్తి ఉండవేళ అరుణ్ కుమార్ గారు కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఏదైనా రాజకీయంగా దురుద్దేశం ఉంటే స్వయంగా ఆయన ఎదురుండి జగన్మోహన్ గారితో పోరాటం చేయండి తప్ప దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారితో చెలగాట మాడతారా? మీరు ప్రజలతో చెలగాట మాడతారా? భక్తులతో హేళన చేస్తారా? మీకు ఇది తగునా? మీకు మీ వయసుకి ఇది తగదని కూడా మరి అరుణ్ కుమార్ గారు ఆయన ప్రెస్ మీట్ ద్వారాగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి లేదా? ఇంకా బుద్ధి జ్ఞానం కలగదా? దేవుడు ఎప్పుడు కలిగింతాడో కానీ తెలియట్లేదు. కానీ మరి రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ఈ భక్తుల మీద చాలా దురుద్దేశం ఉంది. మరి మీకు తెలుసు, నిన్న కాక మొన్న మరి 41 రోజు శివబాలిలో శివభక్తిగా మాల వేసుకుని మరి శ్రీశైలం వెళ్ళి ఆ యొక్క శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజలు చేసి ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని ఎంతో శ్రమపడి వెళ్తే మరి అక్కడ అన్నటువంటి ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో మరి సెక్యూరిటీ ఇంతమంది వస్తారు, భక్తులు వస్తారు, వేల మంది వస్తారు, వేల మందికి కూడా మన సౌకర్యాలు కల్పించాలి. అక్కడ ఏ విధమైన అసౌకర్యం లేకుండా అందరినీ కూడా, భక్తులందరికీ కూడా సౌకర్యం కల్పించి దర్శనం చేసేలాగా ఏర్పాటు చేయడం మానేసి వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేయడం జరుగుతుంది. మరి అక్కడ తెలుసు ఎంతమంది ఎంత దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేస్తున్నారో. వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి 41 రోజు కూడా దీక్షతో వారు వెళ్తుంటే వారి మీద దమనకాండ చేయిస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారులు, వారందరూ కూడా. ఇది ఎంతవరకు సమంజసం? అలాగని నిన్న కాక మొన్న మనకి ఇక్కడ ఉన్నటువంటి మరి లోకల్గా ఉన్నటువంటి తిరుమల మన ఇక్కడ దేవాలయం ఉన్నది. ఆ దేవాలయం మనకి ఏంటన్నది ద్వారకా తిరుమలలో కూడా మనకి అక్కడ ఈ జంతు కొవ్వు, చేపల మాంసంతో కూడా లడ్డు ప్రసాదం కూడా విషప్రసాదం అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది కూడా ఎంతవరకు సమంజసమో చంద్రబాబు నాయుడు గారు అనుమాయులకి ఒకసారి ఆలోచించాలి. ఎందుచేతన చంద్రబాబు నాయుడు గారు ఇలాగ విషపూరితమైనటువంటి ప్రచారం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఉన్నాయి, చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా భారతీయ జనతా పార్టీ ఉన్నది. హిందూయిజానికి మా వెనకాల ఒక
సంస్థ ఉందనేటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఎప్పుడూ కూడా వారు చెప్పారు, ఏమని చెప్పారంటే మాకు హిందూయిజానికే మేము కట్టుబడి ఉన్నామని బీజేపీ పార్టీ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా మాట్లాడలేదు, ఇంత ఇలాగా విచ్చలవిడిగా మాట్లాడలేదు, నోరు అదుపు పెట్టుకుని మాట్లాడేవారు. ఇలా చంద్రబాబు నాయుడు గారికి నోరు అదుపు లేదు. రాష్ట్రంలో ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ రూపురేఖలు మార్చే దిశగా అడుగులు వేసి పౌర సేవలు అన్ని సత్పృప్తికరంగా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ హనుమంతు కూర్మారావు అన్నారు. బుధవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే మున్సిపల్ కార్యాలయంలో ఉన్న వివిధ విభాగాలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టి కృషితో ఏడాది కాలంలో నెంబర్ 1 మున్సిపల్ కార్పొరేషన్ గా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పై ఉందని, ఈ విషయంలో మున్సిపల్ పరిధిలో ఉన్న వ్యాపారులు, ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ వేసవిలో త్రాగునీరు సమస్య లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకన్నా ముందు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం చేసి విధుల్లో జాయిన్ అయ్యారు. వివిధ వర్గాల ప్రతినిధులు వచ్చి నూతన కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందించారు. కొత్త కమిషనర్గా హనుమంతు కూర్మారావు గారు జాయిన్ అయ్యారు. ఆ సందర్భంగా మా మున్సిపల్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్, సబ్కా అసోసియేషన్ తరఫున మేము సార్ని కలవడం జరిగింది. అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ మున్సిపాలిటీలో కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి, వాటిపైన సార్కి దృష్టిలో పెట్టాము. సారు కూడా నేను ఈ ఊరు వాడినే, ఈ ఊరు డెవలప్మెంట్ కోసం నేను నా ప్రయత్నాలుగా నేను చేస్తాను, నా అనుభవాన్ని అలా ఇక్కడ నేను ఉపయోగిస్తానని చెప్పడం జరిగింది. మరి ఆయన వచ్చిన తర్వాత అయినా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్లకి న్యాయం జరుగుతుందని, అంతా సవ్యంగా జరుగుతుందనేసి మేము అందరు కాంట్రాక్ట్స్ మాత్రం మేము ఇదే జరగడం జరిగింది, విశ్వసించడం జరిగింది. ఇదండి శ్రీకాకుళంగా పదవి బాధ్యత చేపట్టాను. మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 40 డివిజన్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని ప్రయారిటైజ్ చేసి మనకున్న బడ్జెట్ అందుబాటులో దాన్ని మనం పరిగణలో తీసుకొని ఖచ్చితంగా మన పరిధిలో ఉన్న ప్రజలందరికీ మనం మంచిగా ఈ కార్యక్రమాలు చేపడతాము. అదే ఈరోజు చేయలేం కాబట్టి ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎన్ని వార్డ్స్, ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఆ డివిజన్స్లో ఎంతమంది పనిచేస్తున్నారు, హెడ్ ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారు, అదేవిధంగా కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఏం చెప్తుంది, రూల్స్ ఏం చెప్తున్నాయి, తర్వాత బడ్జెట్ ఏ విధంగా మనం తయారు చేస్తాము, ఆ బడ్జెట్లో తయారు చేసిన అంశాలు ఏ విధంగా మనం అమలు చేయాలి, తర్వాత పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కోసం ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందని విధి విధానాలు పరిశీలన చేసి, అదేవిధంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది రీసెంట్గా మనకి అర్బన్ ఏరియాలో కలిపినట్టుగా తెలిసింది, అది కూడా పరిశీలన చేసి అక్కడ కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన పురపాలక సంఘం పరిధిలో ఉన్న ప్రజలందరికీ మంచిగా మనం వివిధ పనులు టేకప్ చేసి వారందరూ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి చెడ్డ పేరు లేకుండా మంచి పేరు తీసుకురావడానికి, అదేవిధంగా గతంలో పీడీ డోమాగా చేసినప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో 10వ స్థానం సంపాదించాము, దేశ స్థాయిలో 3వ స్థానం సంపాదించాము. అదేవిధంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ కూడా నా మీద నమ్మకంతో మన ప్రభుత్వం వారు, మన లోకల్ మంత్రి గారు, మన కలెక్టర్ గారు అందరూ నన్ను ఎంపిక చేసి ఈ జిల్లాకి మున్సిపల్ కమిషనర్గా వేసినందుకు నా వైపు నుంచి అందరితో టీం వర్క్ చేస్తూ ఖచ్చితంగా ఈ వన్ ఇయర్లో, ఈ సంవత్సర కాలంలో దీన్ని ప్రగతిపథంలో పెట్టి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తూ చేయడానికి గల అంశాలను వెతికి దాని మీద నిరంతరం కృషి చేసి మొత్తం అన్ని అంశాలు పరిశీలన చేసి మళ్ళా నేను నా అభిప్రాయాలు మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ప్రసంగించిన రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎన్నో కీలక మార్పులు, పరిణామాలను చవిచూసి ముందుకు సాగుతుందని వెల్లడించిన అబ్దుల్ నజీర్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి హాజరైన వైఎస్ఆర్సీపీ అధినేత. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రతిపక్ష హోదా కావాలంటూ డిమాండ్ చేసిన జగన్. వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకన్న స్వామి ఆలయంలో వైభవంగా కోటి దీపోత్సవం, మహాపుష్పయాగ కార్యక్రమం.
గోవింద మాలదారుల ఆధ్వర్యంలో గోవింద నామ స్మరణలతో మారుమ్రోగిన వెంకన్న ఆలయ ప్రాంగణం. రైల్వే ప్రయాణికులతో పాటు ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించే విధంగా అందుబాటులోకి వచ్చిన ఐఆర్సీటీసీ ఫుడ్ ట్రాక్. తుని రైల్వే ప్రాంగణంలో ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ట్రాక్ క్యాంటీన్ ప్రారంభించిన స్టేషన్ మాస్టర్ రఘునాథ్ బెహారా. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.